హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 3 గింజలు తీసేసి ఖర్జూరం వేసుకోవాలండి. అలాగే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకొని కొద్దిగా పాలను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముక్కలు లేకుండా పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీనిలో కొద్దిగా పాలను వేసుకోవాలి. పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే వేసుకోండి, వేడి పాలను వేసుకోకూడదు. ఇలా ఉండలేకుండా కలుపుకొని దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలు అనేవి బాయిల్ అవుతున్నాయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోవాలండి. ఆ పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు పేస్ట్ మొత్తం కలిసిపోవాలండి. ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 కప్పు పంచదారను వేసుకున్నానండి. వేసుకుని అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతున్న ఒక 1/2 మినిట్లోనే మనకి థిక్గా అవుతుందండి ఈ పాలు అనేవి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండకట్టేస్తూ ఉంటుంది. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఇలా కలుపుకుంటూ ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని దానిలో ద్రాక్ష పళ్ళు అండి సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే దానిమ్మ గింజలు, అరటిపళ్ళు ముక్కలు, అలాగే బ్లాక్ ద్రాక్ష కూడా వేసుకున్నానండి. అలాగే యాపిల్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది. డిహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైన పిస్తా బాదంతో ఇలా గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రూట్స్ మనం పిల్లలకి పెడితే అంత ఇష్టంగా తినరండి, అది కూడా డస్ట్బిన్లో పడేస్తుంటారు మనం చూడకుండా. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఖర్జూరం, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివండి. ఇవన్నీ కూడా ఇలా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. అలాగే సమ్మర్లో కూడా బాడీ కూల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.